పురోహితులు, ప్రధాన పురోహితులు, పండితులు వారిచే స్వయంగా జరుగుతోంది. అలంపురం క్షేత్రమే మన కోటి దీపోత్సవానికి వేంచేసింది. ఆ బాలబ్రహ్మేశ్వరుడు ఇష్టపడ్డాడు కోటి దీపోత్సవానికి వెళ్ళాలి, మీ భక్తులందరినీ ఆశీర్వదించాలి, ప్రపంచాన్నంతా ఆశీర్వదించి లోక కళ్యాణం చెయ్యాలని మన చెంతకి ఆ పరమేశ్వరుడు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కళ్యాణం జరుగుతోంది లోక కళ్యాణార్థం. ఆ సంకల్పాన్ని ఆ అలంపుర క్షేత్ర పురోహితులు, పండితులు మనతో చెప్పిస్తారు. చేతులు జోడించి అందరూ చెప్పండి అమ్మా. ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ జాతకరీత్యా జన్మలగ్న జన్మరాశి నామలగ్న నామరాశి స్థిత వశాత్ ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు శుభఫల ప్రాప్తి అర్థం అత్యంత ఆనుకూలత సఫలత సిద్ధ్యర్థం జాతకరీత్యా జన్మలగ్న వశాత్ ధనుస్థాన ధనస్థాన భాతృస్థాన మాతృస్థాన పుత్రస్థాన శత్రుస్థాన కళత్రస్థాన ఆయుస్థాన పితృస్థాన రాజ్యస్థాన లాభస్థాన జయస్థాన ద్వాదశ భావ స్థాన స్థితాః ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు శుభఫల ప్రాప్తి అర్థం మమ వంశ దినదినాభివృద్ధ్యర్థం మమ అంతఃశత్రు బహిఃశత్రు పలాయనార్థం సర్వదా సర్వకార్యేషు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీశక్తి స్వరూపిణి యోగుణాంబ దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రాప్త్యర్థం కళ్యాణ మహోత్సవ పూజాంచ కూడా పరమేశ్వరుడికి జోగులాంబ బాలబ్రహ్మేశ్వరుడి పాదాలకు నమస్కారం చేసుకోండి శిరస్సు వచ్చి. భాగ్యనగరం భక్తుల యొక్క మహాభాగ్యంగానే చెప్పాలి. ఆ యొక్క జగన్మాత అయినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపమైనటువంటి ఆ యొక్క జగన్మాత జోగులాంబ పరమేశ్వరి దేవి అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠంగా విరాజిల్లుతూ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠంగా విరాజిల్లుతున్నటువంటి ఆ యొక్క జోగులాంబ అమ్మవారు మరి ఈ యొక్క చరిత్రలోని తొలిసారిగా భాగ్యనగరానికి రీచ్ చేయడం జరిగింది. ఆహా, భాగ్యనగర వాసు యొక్క ఎంత భాగ్యము. మరి మనం ఈ యొక్క కనులారా వీక్షించండి అమ్మవారి కళ్యాణోత్సవము యోగ కళ్యాణంగా భావించాలి. మరి మనకు జాతకరీత్యా మనకున్నటువంటి సకల దోషాలను కూడా ఆ యొక్క అమ్మవారు పటాపంచలు చేస్తారు. ఆ యొక్క జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్య వారు కూడా అమ్మవారిని స్తుతించడం జరిగింది. లంబస్థనే విమృతాక్షేం ఘోర రూపం మహాబలం ప్రేతాసన సమారూఢం జోగులాంబాం నమామ్యహం. మరి జగద్గురు ఆది శంకరాచార్య వారు కూడా అమ్మవారిని స్తుతించడం జరిగింది. నమంత్రన్నో యంత్రం తదపి న జానే స్తుతి మహో నజాహ్వానం ధ్యానం తదపి న జానే స్తుతి కదా న జానే ముద్రాస్తే తదపి న జానే విలపనం పరం ధ్యానే మాతస్మరణ శరణం క్లేశహరణం. అమ్మా, నాకు మంత్రము తెలీదు, యంత్రము తెలీదు, తంత్రము అసలే తెలీదు. మరి నాకు తెలిసిందంతా ఒకటే అమ్మా అని నిన్ను స్మరించడమే. కాబట్టి జగద్గురు ఆది శంకరాచార్య వారు కూడా అమ్మాని స్మరిస్తే ఆ యొక్క మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపులండి జోగులాంబ అమ్మవారు అనుగ్రహించింది. అంతటి కరుణా ప్రపూర్ణ ఆ యొక్క జోగులాంబ అమ్మవారు మరి ఈ రోజు భక్తి టీవీ వారు చక్కటి అవకాశాన్ని కల్పించారు. భాగ్యనగరానికి అమ్మవారిని స్వాగతించడం జరిగింది. మనకు ఇంతటి చక్కటి భాగ్యాన్ని జరిగింది. అమ్మవారి నీరాజాలను అందుకోండి, చెప్పండి జై బోలో జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామికి, జై బోలో జోగులాంబ బాల బ్రహ్మేశ్వర
బాలబ్రహ్మేశ్వర స్వామికి జై. అంబా అన్న జోగుల అంబా అన్న ఆ అమ్మవారి కరుణాకృపాలు మనపై అమ్మవారి కరుణాకృపాలు మనపై ప్రసరిస్తాయి. కాబట్టి మనమందరం కూడా భక్తులు మనస వాచ కర్మణ శ్రీకరణ శుద్ధిగా వచ్చేటువంటి యొక్క అవకాశాన్ని ఓం శ్రీ జోగులాంబాయే నమః, ఓం శ్రీ జోగులాంబాయే నమః, అందరూ అనడం మా నామాన్ని గట్టిగా ఓం శ్రీ జోగులాంబాయై నమః, గట్టిగా ఓం శ్రీ జోగులాంబాయై నమః. వనస్పతే వనస్పతే నమః రుద్రాయ నమో రుద్రాయ రుద్రలే గోష్ఠవసి నమస్తే అస్తు భామాహి గుంసి శిరసి వజ్రో నమస్తే అస్తు భామాహి గుంసి గాదేవ శకునే సామగాయ బ్రహ్మపుత్రైవ సమరేష గుంసే స్వస్తి నః శకునే అస్తు ప్రతిన సుమనా భవ. పరబ్రహ్మణో నస్త్రే చిదానంద పరాగాయ పరశివగోత్రోద్భవస్య చిదానంద పరాగాయ పరశివగోత్రోద్భవస్య చిదానంద పరాగాయ పరశివగోత్రోద్భవస్య బాలబ్రహ్మేశ్వర స్వామినే వరాయ దివ్యలింగం గజముఖవినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజనపరదం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా శాకున మంత్రాలతో ప్రారంభమై స్వామివారికి యజ్ఞోపవీత ధారణ జరుగుతోంది. మీ అందరూ కూడా చేతులతో అలా కళ్ళకద్దుకోండి. మీరే ఆ స్వామివారికి యజ్ఞోపవీతాన్ని సమర్పించినట్టుగా నమస్కారం చేయండి. గట్టిగా ఆ యొక్క మేళాలు తప్పట్లు చేసినట్టుగా గట్టిగా కొడుతూ ఉండాలి. ఓం యజ్ఞోపవీత గట్టిగా కొట్టాలి. పైకెత్తాలి, చేతులు పైకెత్తి మంగళ వాయిద్యాలు వాయించాలి గట్టిగా, ఇంకా గట్టిగా. శివగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. బాలబ్రహ్మేశ్వర స్వామికి, బాలబ్రహ్మేశ్వర స్వామికి. యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే నిరావరణ పరానంద పరమాసుదేవ గోత్రోద్భవస్య ప్రజాపతి శర్మణ పౌత్రే నిరావరణ పరానంద పరమాసుదేవ గోత్రోద్భవస్య నిరావరణ పరానంద పరమాసుదేవ గోత్రోద్భవస్య దేవి నామ్ని కన్యా ప్రతిపాదయామి కన్యా దివ్యలింగం గజముఖవినుతం అమ్మవారి యొక్క గోత్రనామ ప్రవరులు మనం విన్నాం. పరమ పవిత్రమైన ఈ శుభవేళ ఆ స్మరణ వినడం కూడా మహాపుణ్య భాగ్యం. మొట్టమొదటిసారి ఆ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవారు మరియు స్వామివారు అలంపూరు క్షేత్రం నుంచి మొట్టమొదటిసారిగా మన యొక్క భాగ్యనగరానికి విచ్చేయడం, కళ్యాణం కూడా మనందరి ముందు జరగడం ఇది మన పూర్వజన్మ సుకృతమే. సాక్షాత్తు అలంపుర క్షేత్ర ప్రముఖ పండితుల యొక్క కళ్యాణాన్ని మనకు జరిపిస్తూ ఉన్నారు. ఆ కళ్యాణాన్ని అందరూ కూడా పరమ పవిత్రంగా తిలకించవలసిందిగా ప్రార్థన. అందరూ కూడా ఆ పరమ పవిత్రమైన కళ్యాణాన్ని స్వామివారికి అమ్మవారికి భాసిక ధారణ జరుగుతోందమ్మా. చేతులని ఆ భాసికాలని కళ్ళకద్దుకోండి. మీరే అమ్మవారికి స్వామివారికి భాసిక ధారణ చేసినట్టుగా తలుచుకోండి. బాలబ్రహ్మేశ్వర స్వామికి జై బలో, జోగులాంబ మాతాకి. మంగళ వాయిద్యాలు వాయించాలి. శుభకే శిరారోహ శోభయంతే ముఖం మమ
मुखतो हिममशोभय भूयागो सञ्च भगं कुरु यामाहरच्छमदग्निश्रद्धायै कामायान्यै इवान्तामपि नक्येऽहं भगेन सह वर्चसा कन्ये मे सर्वतो भूयास्त्वत्तानामोक्षमाप्नुयाः सर्वदेवताः వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం విధి లిఖితం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మరింత శోభాయమానం చేసేందుకు ఈ కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణానికి విచ్చేసిన హార్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు ధ్యానయోగి శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ స్వామి వారికి భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. సంశ్రిత జనపరదం కాశీనాథం నమామి దయచేసి కూర్చోగలరు. ఎవరు కూడా నిల్చొని ఉండొద్దమ్మా. కళ్యాణం జరుగుతోంది. కళ్యాణోత్సవాన్ని కూర్చొని తిలకించాలి. కూర్చొని తిలకిస్తేనే పరిపూర్ణమైన ఫలితం మనకు దక్కుతుంది. నిలబడద్దు. మనకు తెలుసు కదా, ఏ పూజాధికారులు చేసినా ఒక ఆసనంలో నిల్చొని ఉంటాం. కదిలామా, మళ్ళీ ఆ సంకల్పం నుంచి గజముఖ వినుతం జగత్ విఖ్యాత ధ్యానమూర్తి శ్రీ శ్రీ కోటి దీపోత్సవ వేదిక నమస్సుమాంజలి సమర్పిస్తోంది. కోటి దీపోత్సవ ప్రాంగణాన్ని మరింత సుశోభితం చేసేందుకు కైలాస వేదికపైకి విచ్చేస్తున్నారు హార్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు జగత్ విఖ్యాత ధ్యానమూర్తి ధ్యానయోగి శ్రీ శ్రీ విధి లిఖితం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం అందరూ కూడా కళ్ళారా తిలకించవలసిందిగా చిత్ప్రకాశం శ్రిత జనపరదం కాశీనాథం నమామి చూర్ణికని మనందరికీ కూడా పఠన చేస్తూ ఉన్నారు. అందరూ కూడా చూర్ణికని వినండి. సృష్టి సారం విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ విశ్వ కుటుంబ నిర్మాణానికి స్ఫూర్తి ప్రదాత, విశ్వ మానవాళికి ఆధ్యాత్మిక రోజస్సులు అందిస్తున్న జ్ఞానమూర్తి, సమత, మమత, మానవత అన్నింటికీ మించి ధార్మిక సౌరభాలు అందిస్తున్న యోగ శిరోమణి హార్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు ధ్యానయోగి శ్రీ 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 రవిశంకర్ గురూజీ వారికి భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం. లక్ష్మీనారాయణస్య కుందచందానహార మందిర సృష్టి సారం విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం దయచేసి భక్తులందరూ కూర్చోండి. వినుతం వేదిక ముందు భాగంలో ఉన్నవారు దయచేసి కూర్చోండి. వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శివజనపరదం
ध्रुवस्तिष्ठा विहराष्ट्रमुधारयात् अभितिष्ठव्रतन्यतः अधरे सन्तु शत्रवः इंद्र इव वृत्रः तिष्ठात् अपः क्षेत्राणि सञ्जयन्नो इंद्रजेन मधेधरतो स्वं ध्रुवेन हविषा तस्मै देवाभिब्रवन् अयं च ब्रह्मणस्पतिः శుభముహూర్తం జరుగుతోందమ్మా. గట్టిగా చేతులు పైకెత్తి గట్టిగా మంగళ వాయిద్యాలు వాయించాలి. పవిత్రమైన యొక్క పుణ్య ఫలితం అంతా మీ అందరికీ. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఏ రామలింగేశ్వరరావు దంపతులను వేదికపైకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చేస్తూ ఉండాలమ్మా. ఓం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు దంపతుల సమేతంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బాలబ్రహ్మేశ్వర స్వామికి, అలంపురం జోగులాంబ మాతాకి, అలంపురం జోగులాంబ మాతాకి. నమస్కారం చేసుకోండి. బాలబ్రహ్మేశ్వరుడికి, జోగులాంబ శక్తిపీఠమైనటువంటి ఆ అమ్మవారికి నమస్కారం చేయండి. ముహూర్తం జరిగింది. అమ్మవారికి అలంకరించబోయే మాంగళ్య పూజ జరుగుతోంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఏ రామలింగేశ్వరరావు దంపతులకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. అమ్మవారి యొక్క కంఠంలో ఆ బాలబ్రహ్మేశ్వరుడు అలంకరించబోయే మాంగళ్యానికి పూజ జరుగుతోందమ్మా. ఆ మాంగళ్య బలం మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో కలిగి సంపూర్ణమైన సౌభాగ్యం మీకు కలగాలని మన అలంపుర క్షేత్ర పండితులు చేస్తూ ఉన్నారు. ఆ మాంగళ్య పూజ యొక్క మంత్రాలు పూజని వింటూ తిలకించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా మాంగళ్యాన్ని దర్శింపజేస్తారు. అందరూ కూడా ఆ మాంగళ్యాన్ని सौभाग्यवती गत्वायाधात्तं विपरेतना
సహితం శాంతికాంతం పుష్పావదేవ్ పుష్పదేవ్ విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజనపరదం కాశీనాథం నమామి. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం అందరూ ఈ మాంగళ్యాలకి నమస్కారం చేయండి. మీ మాంగళ్యాలని కూడా కళ్ళకద్దుకోండి. పూర్ణ సమక్షం వేదాంతం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజనపరదం కాశీనాథం నమామి. గట్టిగా మేళం చేస్తూ ఉండాలి. చేతులెత్తి మంగళ వాయిద్యాలు వాయించినట్టుగా వాయిస్తూ ఉండాలి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే జీవ శరదాం శతం మాంగళ్యధారణమోహనస్తు విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం దివ్యలింగం గజముఖ వినుతం సానపూర్ణ సమక్షం సిద్ధిరస్తు తథాస్తు లోక కళ్యాణమస్తు. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సానపూర్ణ సమక్షం బ్రహ్మాది ప్రతిబంధనమోక్షణ పరో బ్రహ్మస్వరూప్యోస్య సాదృశ్యాదిక జన్మముద్రైన తద్భక్తిముక్తి ప్రదాం. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముత్యాల తలంబ్రాలతో అక్షతారోపణం జరుగుతోంది. ముత్యాల తలంబ్రాలు అమ్మవారు స్వామివారు ఆ ముత్యాల తలంబ్రాలు వేసుకుంటూ ఉన్నారు. కళ్ళారా తిలకించండి. పరమ పవిత్రమైన ముత్యములు. ఆ ముత్యములతో స్వామివారికి అమ్మవారికి అక్షతారోపణ తలంబ్రాల కార్యక్రమం జరుగుతోందమ్మా. కళ్ళారా తిలకించండి. శక్తిపీఠమైన అమ్మవారు ఆ బాలబ్రహ్మేశ్వరుడు మన యొక్క భాగ్యనగరానికి ఇచ్చేసి మనల్ని కూడా భాగ్యవంతుల్ని చేసి ఆశీర్వదిస్తున్నారు. యో వేదత్రయాధ్యాయ రమణి వేదాంతసారమాన్ మంత్రాణాం మేళం చేస్తూ ఉండగా వాహన సమర్పణ జరుగుతుంది. పల్లకీలో మీ అందరినీ కూడా దర్శింపబోతూ ఉన్నారు. పల్లకీ జరగబోతుంది. హారతిని గ్రహించండి. ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. జయ బలో బాలబ్రహ్మేశ్వర స్వామికి, జోగులాంబ మాతాకి. రెండు చేతులతో హారతి కళ్ళకద్దుకోండమ్మా. స్వామివారి మంగళ నీరాజనాలను భక్తకోడికి అందజేయడం జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా ఆ యొక్క స్వామివారి మంగళ నీరాజనాలను మనసారా దర్శించి ధరించాలి. జయబోలో జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామికి. ఆ పల్లకీ సేవ జరుగుతోందమ్మా. ఎవరు కూడా నిల్చోవద్దు, కూర్చొనే తిలకించాలి. నిల్చొని ఎవరు కూడా ఆ యొక్క పల్లకీ సేవకి ఎదురు రావద్దు. అది ఏమాత్రం కూడా మంచిది కాదు. కూర్చొని దర్శిస్తే వైభవపేతంగా కళ్యాణాన్ని నిర్మించుకొని అయ్యవారితో సహా పరమేశ్వరునితో ఏకమై అమ్మ ఆనంద పారవస్యంతో కిరీట కుసుమములతో ధరించి
అందముగా అమ్మవారు వస్తోంది. ఆ అమ్మయే లోకమునకు ఆరాధ్యమైనటువంటి దేవత. ఆ అమ్మను ఆరాధించిన, ఆమెను చూచిన, ఆమె యొక్క దివ్యమైనటువంటి నామాన్ని పలికిన, రెండు చేతులతో మనసార నమస్కారం చేసుకున్న మానవ జన్మలన్నీ తరిస్తాయి. సకల శుభములు కల్పించి శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం. అమ్మా, నీ దివ్యమైనటువంటి అనుగ్రహం వల్లనే పరమేశ్వరుడు ఆనంద పారవశ్యుడై ప్రకాశిస్తున్నాడు అని శంకర భగవత్పాదుల వారు అమోఘంగా అమ్మవారిని వర్ణించారు. ఆమెయే శంకర మనోహరి, సకల సాహిత్య ఝరి. ఆమెయే శంకర మనోహరి, అఖిల సాహిత్య ఝరి, అనురాగ లహరి. ఆమెయే పరాశక్తి, ఆమెయే దివ్యశక్తి, ఆమెయే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, అనంతమైనటువంటి పరాది పేరు కలిగినటువంటి అమోఘమైనటువంటి శక్తిగా ఈ లోకంలో ప్రసవించినటువంటి అమ్మ. సతీదేవుని యొక్క దివ్యమైనటువంటి యజ్ఞానికి వెళ్ళినటువంటి ఆమె తండ్రి చేత అవమానింపబడి తండ్రి తన భర్తను దూషిస్తే సహించలేనటువంటి ఆ తల్లి ఒక్కసారిగా యోగాగ్నిలో ఆమె భస్మం కావాలి అనుకున్నది. వెంటనే పరమేశ్వరుడు వీరభద్రుని సృష్టించి దక్షుని యొక్క తలను నరికివేసినటువంటి సన్నివేశమది. భయంకరమైనటువంటి సన్నివేశమది. ఆవేశపూరితమైనటువంటి సన్నివేశమది. ఆనంద సన్నివేశము కాదది. ఈశ్వరునికి ఆగ్రహమును కలిగించినటువంటి సన్నివేశం, శివ దూషణ చేసినటువంటి సన్నివేశం. ఎవడైతే శివ దూషణ చేస్తాడో, ఎవరైతే శివనామాన్ని దోషంగా పలుకుతాడో, ఎవరైతే శివుని అసహ్యంగా పలుకుతారో వారి నాలుకను చీల్చాలి అని అమ్మవారు ఆ సమయంలో చెప్పింది. శివదూషణ చెయ్యరాదు, శివనామాన్నే అందరూ పలకాలి. శివం అంటేనే శుభం, శివం అంటే ఆనందం, శివం అంటే మోక్షం. అందుచేతనే అమ్మ యోగాగ్నిలో భస్మం కాగానే పరమేశ్వరుని విలయ తాండవం చేసి తన భార్య సతీదేవి భయంకరమైనటువంటి రూపంలో ఉన్నది అని భావించి హఠాత్తుగా మహానుభావుడు నగ్నమవుతున్నటువంటి అమ్మను గబగబ ఇచ్చేసి తన భుజముల మీద నిడుకొని గంగున దేశాలన్నీ తిరగడం మొదలుపెట్టాడు జటాజూటుడు. జటాజూట గంగాధరుడు లోకములన్నీ తిరగడం మొదలుపెట్టాడు ఆమెను. సతీ 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 అని పెద్దగా అరవటం మొదలుపెట్టాడు. ఈ లోకాలన్నీ హాహాకారాలు చేయడం మొదలుపెట్టినాయి. ఎప్పుడైతే సతీదేవి చెంతన లేదో పరమేశ్వరుని యొక్క ఆగ్రహం కట్టలు తెచ్చుకున్నది, ఒక సముద్రంలా ప్రవహించింది. ఏమి చెయ్యాలా అనుకున్నాడు ఆయన. దేవతలందరూ బాధపడ్డారు. మహావిష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. సతీదేవిని భుజమున నిడుకొని పరమేశ్వరుడు భయంకరమైనటువంటి రూపంలో లోకాలన్నీ తిరుగుతున్నాడు. సతీ 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 అని నీవే కాపాడాలి. ఏ నారాయణ, ఏ లక్ష్మీ వల్లభ, ఏ దామోదర, ఏ పద్మనాభ, నీవే ఈ సమయంలో రక్షించాలి అని అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి వాహనాన్ని ఎవరూ తాకకూడదు. అమ్మ